నమస్కారం. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల పైగా కుప్పకూలితే నిఫ్టీ 600 పాయింట్లు పడిపోయింది. కేవలం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ టెన్షన్స్, ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాల్లోని ఎనర్జీ సెక్టార్పై దాడులు జరిగాయి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 దాటిపోయింది. ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే మన దేశంపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు మన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆ స్టాక్ భారీగా పతనమై మార్కెట్ను కిందకు లాగేసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కూడా వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉండటం, మన రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం మార్కెట్ పతనానికి ఆద్యం పోశాయి. ఈ సంక్షోభం నుండి ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇలాంటి వొలటాలిటీ సహజం. మీ పోర్ట్ఫోలియోను కేవలం ఒకే సెక్టార్లో కాకుండా డైవర్సిఫై చేయడం చాలా ముఖ్యం. భయం వల్ల కంగారుపడి క్వాలిటీ స్టాక్స్ను తక్కువ ధరకు అమ్మేయకండి. మార్కెట్ పడిపోయినప్పుడు మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొనే అవకాశం దొరుకుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడూ ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర ఉంచుకోవడం వల్ల ఇలాంటి క్రాష్ సమయాల్లో మీరు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా ఉంటారు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి.